షేక్పేట్లో అసదుద్దీన్ ఓవైసీని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కలిశారు. గత 10 ఏళ్లుగా రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు ఓవైసీ. నవీన్ యాదవ్ గెలవాలని, అభివృద్ధి చేయాలన్నారు. నవీన్ యాదవ్ గెలిచి అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏదైతే జూబ్లీహిల్స్ ఆరు ఆఫీస్లో నామినేషన్ వేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే కనిపించారో సో ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా శాస్త్రంతో మాట్లాడుతున్నారు. సో రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఏదైతే ఒక పాలన సరిగ్గా సాగలేదు, ఈ పాలన ఇప్పుడు నువ్వైనా సరే ఖచ్చితంగా ఎమ్మెల్యే గురించి అభివృద్ధి పదంలో నడిపించాలి జూబ్లీహిల్స్ అని చెప్పి కూడా ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్ చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో దాంతో పాటు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని వర్గాలను జూబ్లీహిల్స్ లో ఎన్ని వర్గాలు ఉంటే అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్ కి ఏదైతే చెప్పడం కూడా జరిగింది. అనుకోకుండా ఏదైతే నామినేషన్ వేసి బయటికి రావడం, బయటికి వచ్చిన వెంటనే ఆపోజిట్ రోడ్ లో అసదుద్దీన్ ఓవైసీ ఉండడంతో నవీన్ యాదవ్ నేరుగా అసదుద్దీన్ ఓవైసీ వెళ్ళి గెలవడం, మీ ఆశీర్వాదాలు కావాలని కోరడంతో అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్ కు ఈ రకమైనటువంటి సందేశాన్ని ఏదైతే అందజేశారు. సో గత 10 ఏళ్లు రాష్ట్రంలో పాలన సరిగ్గా జరగలేదు కాబట్టి ఇప్పుడైనా అభివృద్ధి పదంలో నడుస్తుంది, నువ్వు జూబ్లీహిల్స్ మరింత అభివృద్ధి పదంలో నడిపారని కూడా చెప్పడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ మిత్రపక్షాలని చెప్పి ఏదైతే వార్తలు వినిపిస్తున్నాయి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని చెప్పి ఏదైతే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగినట్టు ఈ సంఘటన చూసినట్టయితే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఏదైతే ఊహాగానాలకు కాస్త మరింత బలం చేకుందని కూడా చెప్పారు. 2014లో నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. జూబ్లీహిల్స్ రెండో ప్లేస్ లో కూడా ఎంఐఎం పార్టీ నుంచే నవీన్ యాదవ్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నవీన్ కి అసదుద్దీన్ ఓవైసీకి కూడా మంచి రిలేషన్షిప్ ఉందనే వార్తలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పార్టీ పూర్తి స్థాయిలో ఇంకా నేరుగా ప్రకటించకపోయినా ఖచ్చితంగా పూర్తి స్థాయి మద్దతు మాత్రం ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ కి ఉంటుంది, నవీన్ యాదవ్ ఉంటుందనే వార్తలు అయితే ఈ సంఘటనతో మరింత బలంగా కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ అజీమ్. अरे फोन पे अंदर भाई फोन नीचे करो भाई पीछे आ जाओ भाई फोन नीचे करो अरे फोन पे अंदर एक मिनट भाई फोन नीचे करो अरे फोन पे अंदर भाई फोन नीचे करो